గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఎందుకంటే బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పసిడి ధరలు ఆకాశాన్ని అంటినా కొనేవాళ్లకు కొదువే ఉండదు. ఇక దొంగలు కూడా ఎక్కువగా గురిపెట్టేది బంగారాన్నే. ఇంటికి కన్న వేసినా, జ్యువెలరీ షాప్లకు కన్న వేసినా లైఫ్ సెట్ అయిపోతుందని దొంగలు అనుకుంటారు. అందుకే బంగారాన్ని కొట్టేయడానికి ఎలాంటి రిస్కునైనా చేస్తారు. ఇక అమెరికాకు చెందిన ఓ దొంగ చోరీ చేసిన బంగారం వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. అయితే దొంగిలించడానికి మాత్రం దొంగిలించాడు, కానీ దాన్ని దాచుకోలేక అడ్డంగా పోలీసులకు చిక్కాడు. ఇక ఆ వస్తువు ఏంటని తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఆ గజ దొంగ కొట్టేసింది టాయిలెట్. అవును, మీరు విన్నది నిజమే. అది బంగారం టాయిలెట్. 18 క్యారెట్స్ గోల్డ్తో తయారు చేసిన టాయిలెట్ను దొంగతనం చేశాడు. దాని విలువ అక్షరాల 50 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ షైర్లోని వుడ్ స్టాక్లో ఉన్న 300 సంవత్సరాల పురాతన కంట్రీ ఎస్టేట్ అయిన బెన్హీమ్ ప్యాలెస్ నుండి దొంగిలించబడింది. ఈ చారిత్రాత్మక ప్యాలెస్ యూకే మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ జన్మస్థలంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక గోల్డ్ టాయిలెట్ చోరీ చేసిన దొంగ పేరు 39 ఏళ్ల దొంగ. తాను నేరం చేసినట్లు ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో ఒప్పుకున్నాడు. దొంగిలించిన వస్తువులను కోర్టుకు అప్పగించాడు. సెప్టెంబర్ 2019లో ఒక ఈవెంట్ ప్రదర్శనలో ఉండగా ఆ టాయిలెట్ దొంగిలించబడింది. ఈ టాయిలెట్ ని ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలన్ రూపొందించారు. విలాసవంతమైన ఈ కమోడ్ పేరు అమెరికా అని ది గార్డియన్ దొంగ జేమ్స్ షిన్ కి పెద్ద నేర చరిత్రే ఉంది. జేమ్స్ షిన్ ఈ చోరీ కేసుతో పాటు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడి జైలుకెళ్లాడు. ఇప్పటికే 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన రికార్డు ఉంది. నేషనల్ హార్స్ మ్యూజియంలోని పరిసరాలు, ఇతర వస్తువులను దొంగిలించిన కేసులో జేమ్స్ షిన్ పై ఆరోపణలున్నాయి. గతంలో నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి 4 లక్షల పౌండ్ల విలువైన ట్రాక్టర్లు, పలు ట్రోఫీలను కొట్టేశాడు. అయితే విచారణలో సెప్టెంబర్లో దొంగిలించబడిన